మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో సదాశివపేట మున్సిపాలిటీలో 100 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తామని, అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీ కావాలా, ఆధిపత్యం చాలా ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ కావాలని నిర్ణయించుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సదాశివపేట మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సదాశివపేటలో రోడ్ షో నిర్వహిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద 26వ వార్డులో 12వ వార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సదాశివపేట మున్సిపాలిటీ 100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 26 నెలలు అయినప్పటికీ ₹1 పని చేపట్టలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2000 పెన్షన్, 4000 ఇస్తానని ఇవ్వలేదని, మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ₹2500 ఇవ్వలేదని, షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం, మహిళలకు స్కూటీలు ఇస్తానని ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భూముల ధరలు పాతాళానికి పడిపోయాయన్నారు. భూములు కొనేవారు కరువయ్యారని, కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఇది అని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సదాశివపేటలో త్రాగునీటి సౌకర్యం కల్పించామని అన్నారు. జాతీయ రహదారిపై సెంటర్ లైటింగ్ ఏర్పాటు, 50 పడకల ప్రభుత్వాసుపత్రి, మినీ ట్యాంక్ బోర్డు ఏర్పాటు, సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. పట్టణంలోని 26 వార్డులలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి, అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. పోలీసు అధికారులు తమ కార్యకర్తలను బెదిరిస్తున్నారని సమాచారం ఉందని, పోలీసు అధికారులు న్యాయపరంగా చట్టపరంగా పనిచేయాలని, కార్యకర్తలను వేధిస్తే తమ ప్రభుత్వం వచ్చాక వారి సంగతి చూస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో సదాశివపేట పట్టణాన్ని అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ నాయకుల మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు వివరించారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి ప్రజలు గమనించి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం భిక్షపతి, మాజీ కార్పొరేటర్ సఫ్వాన్ దేవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ అపర్ణ శివరాజ్ పాటిల్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతా గోపాల్, బీఆర్ఎస్ అభ్యర్థులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చీల మల్లన్న, పట్టణ ప్రధాన కార్యదర్శి పిల్లిగండ్ల వీరేశం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్దగోళ్ల ఆంజనేయులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రయత్నం చేసుకుని మున్సిపాలిటీలో వారి ఆశీర్వాదంతో మనం చాలా అభివృద్ధి చేసుకున్నాం. ప్రజలు మన మీద నమ్మకం పెట్టడానికి ఒమ్ము చేయకుండా వాళ్ళకి అందుబాటులో వచ్చి వాళ్ళకన్నీ చేయగలిగినాం. అభివృద్ధి అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ. ఇప్పుడు కూడా మళ్ళా కేసీఆర్ గారే అధికారంలోకి రాబోతున్నారు. అందరూ కూడా కేసీఆర్ వస్తేనే అభివృద్ధి సంక్షేమం చాలా బాగా జరుగుతున్నాయి. పూర్తి ఆత్మహత్యలతో ఉన్నారు. ఇప్పుడు మన సదాశివపేటలో ఇంకా చేసుకోవాల్సిన ప్రజలు విజ్ఞానవంతులైన ప్రజలు మీరు నిండు మనసుతో ఆశీర్వదించి టీఆర్ఎస్ అభ్యర్థులకి ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటేయాలని వినమ్రంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు గౌరవనీయులు హరీశన్న కేసీఆర్ ఉన్నప్పుడు గొర్రెల పంపిణీ పథకం ఈ గొల్లకేరికేలే స్టార్ట్ అయింది. ఈడికేలే ఇచ్చినాం ఫస్ట్. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిండు, గొర్రె పిల్లల పథకం బంద్ అయిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చిండు, చేప పిల్లలు బంద్ అయిపోయినాయి. బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి. కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం బంద్ అయిపోయింది. ఒకటి బంద్ పెట్టుడే తప్ప కొత్తగా ఇచ్చింది ఏమన్నా ఉన్నదా? ఆలోచన చేయండి. చాలా విషయాలు చెప్పి కేसीआर साहब एक सेक्युलर लीडर है। बीआरएस पार्टी ने मुसलमानों के लिए आपके बच्चे और बच्ची पढ़ने के लिए टिमरिस का इंग्लिश मीडियम स्कूल यहाँ पर सदाशिवपेट में रखे हैं, संगारेड्डी में भी रखे। वो स्कूल बनाने के लिए 20 करोड़ रुपया भी सैंक्शन करे। शादी मुबारक में पैसे दिए, इमाम मौजूम साहब को तनख्वाह दिए। रमजान अभी 16 तारीख से शुरू हो रहा। केसीआर साहब आए तो अब तक तोहफा मिलता था, कांग्रेस आया तोहफा चले गया। 2 साल से नहीं मिल रहा, ये तीसरी रमजान है, रमजान का तोहफा भी बंद हो गया। धोखेबाज है। 4000 करोड़ बजट देते बोले, 1000 भी नहीं दिया। जब केसीआर साहब के सालाना 3000 करोड़ मुसलमानों को बजट मिला था। कांग्रेस आने के बाद बजट भी गया, सब कुछ गया है। आप लोग सोचिए, जब कोरोना आए केसीआर साहब महीने में మంచినీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్, కందకం రోడ్ చేసింది బీఆర్ఎస్, మెయిన్ రోడ్ ను 4 లైన్ రోడ్డుగా మార్చి బటర్ఫ్లై లైట్లు వేసింది బీఆర్ఎస్, బస్ స్టాండ్ చేయించింది బీఆర్ఎస్ పార్టీ, మన చెరువును అద్భుతంగా తీర్చిదిద్దింది బీఆర్ఎస్ పార్టీ, మా సిద్ధాపూర్ రోడ్ చేయించింది బీఆర్ఎస్ పార్టీ, 50 పడకల ఆసుపత్రి తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ సదాశివపేటలో దాదాపు 50 కోట్ల రూపాయలతోని డ్రైనేజీలు, రోడ్లు సౌకర్యం చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ హయాంలో 284 కోట్ల అభివృద్ధి ఈ సదాశివపేట పట్టణంలో చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ వచ్చి 2.5 ఏళ్ళైంది. ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో సదాశివపేటలో ఎక్కడన్నా ఒక్క రూపాయి పని జరిగిందా? हमारे मुसलमानों को यहाँ 5 एकड़ का कब्रिस्तान का जगह दिए, హిందువులకు వైకుంఠ ధామానికి 5 ఎకరాలు ఇచ్చినాం, క్రిస్టియన్ల కోసం 5 ఎకరాలు ఇచ్చి అన్ని రకాల సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసినాం. అంటే సదాశివపేటలో మరి కమ్యూనిటీ హాల్ గాని ఈ ప్రాంత ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి చింత ప్రభాకర్ అన్న గారు, మా కౌన్సిలర్లు, మా శివరాజ్ పార్టీలు మీ అందరికీ సేవ చేసినారు. బాగా ఆలోచించండి. ఇలా కేసీఆర్ గారి హయాంలోనే ఎంత మాటలకైతే తక్కువ లేదు. నోరిప్పితే బూతులే మాట్లాడుతున్నాడు, అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఈ ముఖ్యమంత్రి అందరికి ఈ చెత్త మాటలు నేర్చుకోవడానికి హార్వర్డ్ యూనివర్సిటీ పోయి వచ్చిందట. నువ్వు హార్వర్డ్ పోయినా, దావోస్ పోయినా, అంతరిక్షం పోయినా నీ బుద్ధి మాత్రం మారదు. నీది కుక్కతోక వంకర బుద్ధి. నోరిప్పితే చెత్త మాటలు, చిల్లర మాటలు తప్ప ఒక్కటన్నా సరిగా మాట్లాడతాడా? రేవంత్ రెడ్డి పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, దానికి కత్తెర పెట్టిండు. ఇవాళ ప్రజల జేబులకు కత్తెర పెట్టిండు. ఎల్ఆర్ఎస్ ఆనాడు ఏమన్నాడు, బీఆర్ఎస్ ఉంటే కాంగ్రెస్ వస్తే ఎల్ఆర్ఎస్ ఫ్రీ అన్నాడు. అయిందా? కానీ ఇవాళ ఎల్ఆర్ఎస్ ధరలు పెంచి పేదల ముక్కు పిండి ఎల్ఆర్ఎస్ పైసలు వసూలు చేసింది కాంగ్రెస్ పార్టీ. మాట తప్పిండు రేవంత్ రెడ్డి. ఆనాడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలందరికీ ఉచితంగా ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజ్ చేస్తాం, ఒక్క పైసా తీసుకోమన్నాడు.
కానీ పైగా ధరలు మాత్రం పెంచిండు. ముక్కుబిండి పేదల దగ్గర ఎల్ఆర్ఎస్ డబ్బులు ఇవాళ లేఅవుట్ల కోసం వసూలు చేస్తా ఉన్నాడు. మీరు మోటార్ సైకిల్ కొంటే 5,000 పన్ను పెంచిండు. బండి కొంటే ప్రతి బండి మీద 5,000 10,000 ట్యాక్స్ పెంచిండు. బండ్లకు ట్యాక్స్ పెంచిండు. మా పిల్లలు యూత్ కనబడుతుండ్రు. ఎవరైనా యూత్ గీత దాటితే నీ बैंक अकाउंट लगे నీకు తెలియకుండానే పైసలు కత్తిరిస్తా అంటున్నారు రేవంత్ రెడ్డి से बोलना चाहता हूं पिछले 2.5 साल में कांग्रेस हुकूमत आने के बाद एक पैसा का काम भी नहीं हुआ। केसीआर साहब ने इमाम मोजम साहब को तनख्वाह दिए, शादी मुबारक स्कीम लेके आए, टिमरी स्कूल लगाए। आपको बेटे पढ़ले ఇంకా ముందుకు పోవాలనా? కళ్యాణ లక్ష్మి ఇచ్చింది కేసీఆర్. సదాశివపేటకు మంచినీళ్ళ బాధలు తీర్చి రోజు నల్ల నీళ్ళు ఇప్పించింది మన కేసీఆర్. మీ బిడ్డ కాన్పుకు పోతే 13,000 ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చింది మన కేసీఆర్ గారు. మరి ఆయన కట్టి 4,000 పెన్షన్ అని డోకా చేసింది. మహిళలకు 2,500 అని డోకా చేసింది. తులం బంగారం అని డోకా చేసింది. కాంగ్రెస్ కోటేయడం అంటే మనము మళ్ళీ మోసపోవడమే అవుతుంది. దయచేసి ఇలా ఈ బీఆర్ఎస్ పార్టీ మన కేసీఆర్ గారి తెలంగాణ తెచ్చిండు. ఈ సదాశివపేటలో ఈ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కందకం రోడ్డు కానీ, 50 పడకల ఆసుపత్రి కానీ ఈ సదాశివపేటలో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఈ మధ్య బీజేపీ వాళ్ళు వచ్చి కూడా డైల్ కొడతా ఉన్నారట, కాళ్ళల్లో మొక్కుతుర్రట. ఏం చేసింది బీజేపీ అని నేను అడుగుతా ఉన్నా. ఒక్క రూపాయి పని బీజేపీ చేసిందా? దయచేసి ఆలోచించండి. బీజేపీ పార్టీకి ఓటేయడం అన్నా మోడీలో వారేసినా ఒకటే. అది సేమ్ ఏమి పనికిరాదు. మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. అందువల్ల దయచేసి అందరూ కూడా మరి బాగా ఆలోచించి మన సదాశివపేటను అభివృద్ధి పథంలో నడిపిన మన చింత ప్రభాకర్ అన్న పిలిస్తే పలికే నాయకుడు. ఎప్పుడు పిలిచినా ప్రభాకర్ అన్న అడుగుతాడు అంటే 5 నిమిషాలు ఆటో వాళ్ళు దొరకపోతారు. ఈ జగ్గారెడ్డి అన్నోడు తెలుస్తుందా మీకు? అడ్రస్ తెలుసా? కనీసం మనిషి దొరుకుతాడా? ఓట్లకు వచ్చిపోతాడు తప్ప దొరకడు. కరోనా వస్తే కూడా పేదల్ని కాపాడుకున్న పార్టీ. నెలకు 10 కిలోల బియ్యం ఇచ్చి మేము అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం. అప్పుడు యాదికి తెచ్చుకోండి. అట్లా కేసీఆర్ గారు మంచి కార్యక్రమాలు చేశారు. అందువల్ల ఈ డోకేబాజ్ కాంగ్రెస్ కు మీరందరూ కూడా మీ ఓటుతోనే గుణపాఠం చెప్పాలి. రేవంత్ రెడ్డి పొద్దుగా లేస్తే బూతులే మాట్లాడుతుండు.